హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుభాషిణిని. వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి అండి. చూస్తుంటుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. వారానికి ఒకసారి కానీ ఎప్పుడైనా నోటికి రుచిగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తినండి. రోజు తినే అన్నం కంటే 4 ముద్దలు ఎక్స్ట్రానే తినేస్తారు. దాంట్లోకి ముందుగా కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, టమోటాలు, 4-5 వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అండి, కొంచెం చింతక్కండి. చింతక్ ప్లేస్లో చింతపండు అయినా తీసుకోవచ్చు. నేనైతే 20 పచ్చిమిర్చి, ఒక 5 టమోటాలు తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోనండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోనండి. నేను జీలకర్ర చూపించడం మర్చిపోయాను వీడియోలో. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అవ్వనివ్వండి. మీకు నచ్చితే ధనియాలైనా యాడ్ చేసుకోవచ్చండి, ఫ్లేవర్ నచ్చితే మీకైతే. పచ్చిమిర్చి వేగాక పచ్చిమిర్చి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి, చల్లారుతాయి అనేది. నేనైతే ధనియాలు యాడ్ చేసుకోలేదండి. జీలకర్ర చూపించడం అయితే మర్చిపోయాను వీడియోలో. తర్వాత వచ్చేసి అదే ఆయిల్లో కట్ చేసుకున్న టమోటా ముక్కలను యాడ్ చేసుకుంటున్నానండి. అలా కట్ చేయటం వల్ల టమోటాలు అనేవి త్వరగా మగ్గుతాయండి ఆయిల్లో. కొంతసేపు అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని టమోటాలని మగ్గించుకోండి. 3-4 నిమిషాలు అలా మధ్యలో చూసుకుంటూ మిక్స్ చేసేసుకోండి, అడుగంటుకోకుండా ఉంటుంది. రోజు కర్రీస్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తినండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కానీ ఈ పచ్చడి అనేది ఇడ్లీ, దోశ, రైస్లోకి బాగుంటుందండి. తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఒక 2 ఉల్లిపాయ ముక్కలు అలా యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ఉల్లిపాయలు వేయటం వల్ల పచ్చడి అనేది. తర్వాత మిక్సీ వేసేసుకుంటున్నానండి. అవన్నీ మగ్గి కొంచెం చల్లారబెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అలా చల్లారాక మిక్సీ వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కొంచెం టమోటాలు, కొంచెం చింతక్కండి. నేను కొంచెం స్పైసీ అనిపిస్తుంటే కొంచెం చింతక్క యాడ్ చేసుకుంటున్నానండి, పచ్చిమిర్చి అనేది స్పైసీ ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలండి. మీరు చింతక్ ప్లేస్లో చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చితే. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కచ్చాపచ్చగా అలా మిక్సీ వేసేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలా కచ్చాపచ్చగా మిక్సీ వేసేసుకుంటున్నానండి. అదిగోండి వేసేసుకున్నాను. అలా కచ్చాపచ్చగా వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి అనేది. అదిగోండి మన పచ్చడి రెడీ అయిపోయింది. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో అయినా దంచుకోండి. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.